కుటుంబం కుటుంబం ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. పోలీస్ స్టేషన్లో వాళ్ళందరి ముందు మనకి ఎంత అవమానం. ఉత్తర కంపెనీ తీసుకున్న పోలీసులు ఆ నిమిషంలోనే అయ్యగారిని లాకప్లో పెడతారో మనం 1000 వాళ్ళ టపాసులు పేల్చొచ్చని నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా మావయ్య. అంతా వేస్ట్ అయిపోయింది. కానీ ఏమైంది? మనల్ని గొయ్యి తీసి పాతి పెట్టినట్టు అయింది. అదే కదా, మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోవడం మాత్రమే కాకుండా ఆఖరి నిమిషంలో ముందస్తు జామీన్తో వచ్చి ఆ వంట మంచి మనందరి మొహాలకి మసిపూసింది. దీన్ని ఎవరితో చెప్పుకోవాలి? ఊరుకోండి బాబు, ఇంకా ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తూ ఉంటారు. ఇప్పుడేం జరిగిపోయింది? అతగాడు జామీన్లో బయటకు వచ్చేశాడు, అంతే కదా. అతనికి ఈ హత్యకి ఏ సంబంధం లేదని జడ్జిమెంట్ రాలేదు కదా. మరి మీరెందుకు బాధపడుతున్నారు? వదిలేయండి. దేవుడు మన కోసం పంపించిన అదృష్టాన్ని చేతులు చాచి అందుకుందాం. అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? మీ అందరికీ ఈరోజు జరిగిన నష్టమే కనిపిస్తోంది, కానీ నాకు పోలీస్ స్టేషన్లో దొరికిన పెన్నిది కనిపిస్తోంది. ఎప్పుడైతే ఆ పిల్ల ఉత్తర కన్న తండ్రికి విరుద్ధంగా ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిందో అప్పుడే నాకు ఏనుగంత బలం వచ్చింది. ఇక మనకి మంచి రోజులే వచ్చాయి. నిజంగానే అంటున్నావా నాగు? అవునండి, మనల్ని వెతుక్కుంటూ వచ్చిన తురుపు ముక్కే ఆ ఉత్తర. ఇక తను వీరభద్రం కూతురు కాదు, మనింటి పిల్ల. తన ద్వారానే మనం చేయాలనుకున్న అన్ని విషయాలను పూర్తి చెయ్యాలి. కానీ మధ్యలో ఆ శక్తి ఏంటండి పెద్ద శక్తి? అప్పుడప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండి చేతికందిన 4 రాళ్లు తీసుకుపోవడానికొచ్చిన వంటతే కదా అది. దాని ఆటలన్నీ కొద్ది రోజులే. ఇక మీదట వరుస విజయాలన్నీ మనకేనండి. ఈ సంతోషంతో అందరూ భోంచేయండి. అత్తయ్య అంటే అత్తయ్య. ఏయ్ ద్రోహి, అత్తయ్య అందరికీ భోజనం వడ్డించు. వెళ్ళు వెళ్ళు. వసంత, వసంత ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానండి. ఏంటండి, ఏదో మీటింగ్ విషయంగా ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు, అంతలోనే వచ్చారేంటి? ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఒక సంతోషమైన న్యూస్ వచ్చింది. అది నీతో డైరెక్ట్గా చెప్పాలనిపించింది. అందుకే ఫ్లైట్ ఎక్కకుండా తిన్నగా ఇంటికి వచ్చేసాను. ఏమిటండి అంత గొప్ప సంతోషమైన విషయం? కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెడుతున్నారా? చూడు వసంత, డబ్బు కన్నా బంధుత్వం ముఖ్యమనేగా మన అమ్మాయిని ఆ పల్లెటూరికి పంపించాం. అవును, అదెందుకు ఇప్పుడు? అందులో మన అమ్మాయి సగం విజయం సాధించింది. సస్పెన్స్ లో పెట్టకుండా విషయం ఏమిటో చెప్పండి. ఆ జయరాం మర్డర్ విషయంలో అయ్యగారిని నాగవల్లి ఇబ్బంది పెడుతోందని శక్తి చెప్పింది కదా. అవును, అన్నయ్యకి విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వమని శక్తిని మీ అక్కయ్య పిలిచిందని చెప్పింది, అదే కదా అంటున్నారు? అది పీక్ లెవెల్కి వెళ్లి అరెస్ట్ వరకు వెళ్ళిందట. ఏమంటున్నారండి? అవును వసంత, మన లాయర్ చింతల రామయ్య గారు ఉన్నారే, ఆయనే ఫోన్ చేసి చెప్పారు. శక్తి కరెక్ట్గా ఎత్తువేయడం వల్ల అయ్యగారు బయటపడ్డారట. ఏం అర్థం కాలేదండి. అయ్యో వసంత, అయ్యగారిని అరెస్ట్ చేయనివ్వకుండా శక్తి ముందస్తు జామీన్ తీసుకుందట. అయ్యోయ్యో, అదేమిటి? నేను నీకు మంచి విషయం చెప్పాను, నువ్వు అయ్యో అంటున్నావు? కాదండి, అన్నయ్యని కాపాడడం అనేది మంచి విషయమే. అయినా మన శక్తి ఎవరు ఏమిటా అని మిగతా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు కదా. నీ కూతురికి సందేహం రాని విధంగా నటించడం తెలియదనుకున్నావా? తను గొప్ప నటి కదా. మెచ్చుకునేటప్పుడు మీ కూతురు, ఎగతాళి చేసేప్పుడు నా కూతురా? శక్తి ఫోనే అయి ఉంటుంది, త్వరగా తీయండి. అవును, స్పీకర్ ఆన్ చేయండి. అమ్మ శక్తి, అన్ని విషయాలు విన్నాం, ఎంతో సంతోషంగా ఉందమ్మా. ఏమంటున్నావమ్మా? శక్తి సూపర్ అమ్మా, కరెక్ట్గా మూవ్ చేసి జామీన్ తీసేసుకున్నావు. అందువల్ల అన్నయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువై ఉంటుందే. మావయ్యకి ఎప్పుడూ నా మీద ప్రేమ ఎక్కువేనమ్మా, అది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. పోన్లే, నీకు సంతోషమే కదా. సంతోషంగా ఉండదా? నా కూతురి వల్ల నేను మా అన్నయ్య ఒకటి కాబోతున్నాం కదా. కానీ శక్తి, దీనివల్ల నాగవల్లి అమ్మకు నీ మీద కోపం ఎక్కువై ఉంటుందే.
నాకు అది బాధగానే ఉందమ్మా. పాపం నాన్న కూడా ఫీల్ అవుతారు. అదేమీ లేదమ్మా. 100 ముళ్ళున్న చిక్కుల్ని ఒక్కొక్కటిగానే విప్పాలి. ముందు అయ్యగారి మనసులో స్థానం సంపాదించు, ఆ తర్వాత మిగతా విషయాలు చూసుకుందాం. సరే నాన్న. ఉండు. శక్తి, జరిగిందంతా నీ నోటితో మేమిద్దరం వినాలి. మొదటి నుంచి చెప్పు. అత్తయ్య, నాకు తెలిసినంత వరకు మనోళ్ళింటికే బయలుదేరారు మీరు. ఇప్పుడు పగవాళ్ళింటికి వచ్చారేంటి? జీవితంలో విజయం కావాలనుకుంటే ఎవరింటికైనా ఎప్పుడైనా వెళ్ళాలి. 25 సంవత్సరాల్లో మొట్టమొదటిగా ఇప్పుడే ఈ ఇంటికి నేనొచ్చాను. ఈ రోజుని అతగాడి జన్మలో మర్చిపోడు. అటువంటి షాక్ నేనివ్వబోతున్నాను. అయ్యో అత్తయ్య, మీ సస్పెన్సు. అయ్యగారు, ఈ రోజు మీరు అల్లం వెల్లుల్లి పేస్టే. మా అత్త మిమ్మల్ని చక మిక్సీ పట్టేస్తుంది. అత్తయ్య, ఎవరింట్లో? ఇంట్లో ఎవరు ఇంట్లో? మా అత్తయ్య వచ్చారు. ఎవరది? నువ్వా? పిశాసి పట్టు చెడు కట్టుకుని వచ్చినట్టుగా ఎందుకు ఇప్పుడు మా అన్నయ్య ఇంటి గుమ్మంలోకి వచ్చావు? పో బయటికి. నేను మాట్లాడుతున్నాను, నువ్వేంటి లోపలికి చూస్తున్నావు? అల్లుడు, ఊరికే ఇంటి మీద పడి తినేదానివి. అత్త ఏమి నీ కోసం రాలేదు, అయ్యగారి కోసం వచ్చారు. ఆయన ఉంటే వెళ్ళి రమ్మని చెప్పు. ముద్దు పంది కుక్కల అత్తారింట్లో మెక్కుతున్న వాడి నువ్వేంటో రెచ్చిపోతున్నావు. అడ్డమైన వాళ్ళు మా అన్నయ్య ఇంటి లోపలికి వస్తానంటే నేనేమి చూస్తూ ఊరుకోను. పొండి బయటికి. దేవుడి దర్శనానికి గుడికి వెళ్ళినా కూడా గుడి తలుపులు మూసుంటే వాటిని విరగ్గొట్టి దర్శనం చేసుకుంటాను. వచ్చిన పని పూర్తి కాకుండా నేను వెళ్ళను. వెళ్ళవతలకి. నాగవల్లి, రా రాజ్యం. ఎలా ఉన్నావు రాజ్యం? చూసి చాలా కాలమైంది. ఏదో అయ్యగారిని పిలువు. చూడు నాగవల్లి, ఇప్పుడు మా ఇల్లు ఉన్న పరిస్థితిలో నువ్వు ఇక్కడికొచ్చి నాశనం చేయబోతున్నావా అని అడుగుతున్నావా? నేనేం నాశనం చేయడానికి రాలేదు. నాకు సొంతమైంది ఒకటి ఇంట్లో ఉంది. దాన్ని తీసుకెళ్లడం కోసం వచ్చాను, అంతే. అల్లుడు. అయ్యగారు, రే రంగా, మోహన్, నానా వీళ్ళని బయటికి పంపించు. అయ్యో, ఒక నిమిషం కొంచెం ఉండండి. నేను చిన్నదాన్ని, ఈ ఇంట్లో వంట చేసేదాన్ని. అయినా నేను చెప్పేది ఒక నిమిషం వినండి. ఇంటికొచ్చిన వాళ్ళని మీరెలా గెంటకూడదు. కూర్చొని మాట్లాడండి. ఇంకా ఎంతకాలం, ఎన్ని తరాలు ఈ పగను పెంచుకుంటారు? 25 సంవత్సరాల పగను మరిచి వాళ్ళు మన ఇంటి వరకు వచ్చినప్పుడు మనం ఓ 2 అడుగులు ముందుకు వేయడంలో తప్పేమీ లేదు. దీనివల్ల ఓ రాజీ ఏర్పడితే అది మన 2 కుటుంబాలకే మాత్రమే కాదు, ఈ ఊరికి మంచిది కదా. అందుచేత వాళ్ళేం మాట్లాడడానికి వచ్చారో విందాం అయ్యగారు. వాళ్ళ గురించి నీకు తెలియదు. వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు గొడవ పెట్టుకుంటే మనం సమాధానం చెబుదాం. వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడ్డాం? అయ్యగారు, పగ నిప్పు ఒకటి. వాటిని మొదట్లోనే ఆర్పేయాలి, లేదంటే అంతా నాశనం అవుతుంది. ఈ పగ వల్ల మీ వంశం నాశనం కావాలా? అయ్యగారు చెప్పండి అయ్యగారు. రంగా, వాళ్ళ కుర్చీ వెయ్యి. కుర్చీలు తెచ్చి వెయ్యి. మావయ్య, కూర్చోండి అత్తయ్య. నానా, మీరు వచ్చి కూర్చోండి. అత్తయ్య ఉండమ్మా.
ఇలా చూడు నాగవల్లి, నా కూతురు గురించి నువ్వేం మాట్లాడకూడదు. నా కూతురికి సంబంధం ఖాయించేశాను జడ్జి కుటుంబంతో. బావుందయ్యా, అద్భుతంగా ఉంది. నా ఇంట్లో శవం లేచి 15వ రోజు దినం కూడా జరగలేదు. ఆలోగా నీ ఇంట్లో పందిరి వేయిస్తానంటున్నావు. అద్భుతంగా ఉంది. ఇప్పుడే ఉంటారు. ఆవిడ మీకిచ్చే మర్యాద చూసారా? అది తెలియకుండా బావుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టు ఆవిని నట్టింట్లో కూర్చోబెట్టారు. మోహన్, నువ్వుండ్రా. ఆవిడ వచ్చిన విషయం చెప్పనివ్వు. చెప్పిన తర్వాత తాగడానికి ఏమైనా ఇచ్చి పంపిద్దాం. నేను మర్యాదల కోసం రాలేదు, హక్కు కోసం వచ్చాను. దొరుకుతుందా? న్యాయమైనదైతే తప్పకుండా దొరుకుతుంది. మానసికంగా ఈ నిమిషం వరకు నేను తలదించుకునే ఉన్నాను. నాన్నా, ఉండు. ఎవరిది కరెక్టు ఎవరిది తప్పనేది విషయం కాదు. మీకు జరిగిన దానికి నాకు బాధగానే ఉంది. ఓ బిడ్డను పోగొట్టుకున్న మీ దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను. మీ అబ్బాయి చనిపోవడానికి నేను నా కూతురో కారణం కాదు. ఒకవేళ మేమని మీరు అనుకుంటే మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మమ్మల్ని క్షమించండి. ఇది చాలా అయ్యగారు. ఎంతైనా సరే అయ్యగారి మనసు ఎవ్వరికీ రాదు. అమ్మా, దయచేసి మీరు అంతా మర్చిపోండి. 2 కుటుంబాలు ఒకటైతే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి? శక్తి, క్షమించడం వేరు, మర్చిపోవడం వేరు. రెండిటికీ తేడా తెలుసుకోకుండా సంతోషపడుకో. చూడండి, నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు? బిడ్డను పోగొట్టుకున్న వేదనలో నా మతి కూడా పోయిందనుకుంటున్నారా? లేక నాకు చావు భయం వచ్చిందని మీరనుకుంటున్నారా? ప్రాణభిక్ష కోరి నేను ఇక్కడికి రాలేదు. నాకు సొంతమైంది ఇక్కడుంది. నీకు సొంతమైందా? నీకు మాకు ఏమిచ్చిపుచ్చుకోవడాలున్నాయని లెక్క చెప్పడానికి వచ్చావు? ఇచ్చిపుచ్చుకోవడాలు మీకు నాకు ఏమీ లేవు. ఏ జన్మ బంధమో అన్నట్టు నా కొడుక్కి ఈ కుటుంబానికి ఏదో ఒక లెక్క ఉంది. ఆ లెక్క సరిచూసి నా వాటాని తీసుకెళ్లడానికి వచ్చాను. ఏమిటండి తను ఏదేదో అంటోంది? తన కొడుకు చచ్చిపోవడం వల్ల మతి నిజంగానే పోయినట్టుంది. వదినా, నాగవల్లి నేను మరీ అంత తక్కువ అంచనా వేయకు. ఒక్క కంటి చూపుతోనే కొంపలు ముంచేసే రకం ఇది. ఇప్పుడేదో పథకంతోనే వచ్చింది. నువ్వు అనవసరంగా మాట్లాడి చిక్కుకోకు. ఏమిటక్కడ మీరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? నాకు సొంతమైంది మీరే నాకిస్తారా, లేక నన్నే తీసుకుపోమ్మంటారా? ఇలా చూడండి, 2 కుటుంబాలు ఒకటవుతాయనే మంచి ఉద్దేశంతోనే అయ్యగారిని మీతో మాట్లాడమన్నాను. కానీ మీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది. అదే నేను కోరుకున్నది. దీనికే భయపడితే ఎలా? ఉత్తరా, ఉత్తరా, ఏయ్, ఎందుకు నువ్వు మా అమ్మాయిని పిలుస్తున్నావు? ఉత్తరా, అత్తయ్యనొచ్చాను. అత్తయ్య, అదిగో అదిగో ఉత్తరం వస్తుంది వస్తుంది. అత్తయ్య, అత్తయ్య క్షమించండి. మీ అబ్బాయిని నేను చంపేశాను. మీ జయరాంని చంపేశాను. క్షమించండి. అదంతా ఏం లేదమ్మా. వాడికి ఆయుష్ తక్కువ. నీతో బతికే అదృష్టం వాడికి లేదు, అంతే. ఏమిటండి ఇది? తన పాటికి మాట్లాడుతోంది, మీరేం మాట్లాడరేంటి? ఉత్తరా, లోపలికెళ్ళు. ఉత్తరా, లోపలికెళ్ళు. ఏమిటండి పసిపిల్లను బెదిరిస్తున్నారు? పాపం తను అసలే జయరాం పోయాడనే వేదనతో పుల్లలా చిక్కిపోయింది. అయ్యో అత్తయ్య, మీరింత మంచివారని తెలుసుకోలేకపోయాం.
తొందరపడి మా జీవితాలు నాశనం చేసుకున్నాం. ఇప్పుడు ఏం ముంచుకుపోలేదు. కోడలుగా వచ్చిన వాళ్ళని బాధలు పెట్టేవాళ్లుంటారు. కోడలిగా కావలసిన నిన్ను కూతుర్లా నా గుండెల్లో పెట్టుకుంటాను. నాతో వచ్చేసే తల్లి. నువ్వు ఉండాల్సిన ఇల్లు జయరామిల్లు, మనిల్లు. మోహన్, నీకు మతి కాస్తా పోయిందా? నా కూతురు నీ ఇంటికెందుకు రావాలి? జయరాం ఉత్తరా ఆ ఇంట్లో కాకుండా ఇంకెక్కడుంటుంది? ఏమిటండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? అయినా మీ అబ్బాయికి మా అమ్మాయికి ఏమిటి సంబంధం? తాళేమైనా కట్టాడా లేక కలిసి బతికారా? ఇష్టపడిన పాపానికి ఎంతగా అవమానిస్తారా? ఛ, మీరు ఆడవారయ్యుండి ఎంత అసహ్యంగా నడుచుకుంటారా? ఆడదాన్ని కనుకే ఓర్పుగా మాట్లాడుతున్నాను. లేదంటే నా కోడలు ఉత్తరకి మళ్ళీ మీరు జడ్జి కొడుకుతో సంబంధం మాట్లాడినప్పుడే నేను మండిపడేదాన్ని. ఈ విషయాన్ని నా కొడుకు క్షమిస్తాడా? లేకపోతే నా కోడలు మాత్రం దీన్ని తట్టుకుంటుందా? ఏంటి, నాకు పెళ్ళా? అవును తల్లి, అది తెలిసే నిన్ను కాపాడి తీసుకెళ్దామని వచ్చాను. అయ్యో, మీరు వెంటనే ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నన్ను ఇక్కడి నుంచి కాపాడి తీసుకువెళ్ళడానికి వీళ్ళొచ్చారు. నేను వెళ్ళి తీరుతాను. మమ్మల్ని కాదు అవుట్తో వెళ్ళిపోతావా? అవునరా, చంపేస్తాను. జాగ్రత్త. దీని లోపలికి తీసుకురా. నా ముందే నా కోడల మీద చెయ్యెత్తుతావా? మా ఇంటికి వచ్చి ఏమిటే మాట్లాడుతున్నావు? అడగడానికి ఎవరు లేరనుకున్నారా? ఆపండి. ఆవిడేదో బుద్ధి జ్ఞానం లేకుండా నడుచుకుందంటే మీరు కూడానా? అందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఉత్తరా, నువ్వు లోపలికెళ్ళు. ఉత్తరా, లోపలికెళ్ళు. చూడండమ్మా, ఇక మీదట మీరిక్కడ ఉండదు. ఎప్పుడైతే విషయం కోర్టు వరకు వెళ్ళిందో ఆ తర్వాత మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడడం నా తప్పే. అన్నయ్య, అంతా ఇదిగో ఉందిగా, ఈ శక్తి వల్లే వచ్చింది. ఏదో అందరూ కలుస్తారు కదా అని నేను ఇలా చేశాను. పాలు తాగిన పాము ప్రేమ చూపిస్తుందని శక్తి మాత్రమే కాదు, నేను నమ్మాను. చివరికి అది విషాన్నే కక్కింది. అంత విధి, దాన్నెవరూ మార్చలేరు. ఇక మీరు బయలుదేరచ్చు. నా కోడలు లేకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక మీదట ఇక్కడ ఉండను. నేను వాడితో వెళ్ళి తీరుతాను. చాలా బాగుంది. నువ్వు మాట్లాడేది చాలా బాగుంది. నిన్ను అనుకోకూడదు, అంతా అన్నయ్య అనాలి. సింహాల్లాగా ముగ్గురు మగపిల్లలు పుట్టినా కూడా ఓ ఆడపిల్ల కావాలని గుళ్ళన్నీ తిరిగి తిరిగి కోరి మరీ కన్నదే. వీళ్ళకిది చాలదు, ఇంకా బుద్ధి రావాలి. నా కూతురని ప్రాణంగా పెంచారు కదే. పట్టుబట్టలు నగలతో నిన్ను మహాలక్ష్మిలా అలంకరించారు. ఇవన్నీ చాలవని పొలాలు పుట్టలు అన్నీ నీ పేరున రాసి పెట్టారు. నువ్వింత దానివైన తర్వాత ఎవరితో ఒకరితే అత్తా అని వచ్చి చెబితే దాని వెనకాల వెళ్తానంటావా? ఇందులో నీ దోషం లేదే. ఇదిగో ఇక్కడుందిగా వదిన, ఆవిడ అనాలి. విన్నావా తల్లి? లెక్కలు చెప్తున్నారు. నువ్వు పుట్టిన లెక్క మాత్రమే కాదు, పెంచిన లెక్క కూడా చెప్తున్నారు. నీకు అంతా తెలుసు తల్లి. నీ ఆస్తిపాస్తులు చూసి నా కొడుకు నిన్ను ప్రేమించలేదు. నీ పొలాలు పుట్టలు చూసి నేనిక్కడికి రాలేదు. అందరూ చెప్పినట్టుగా కట్టుకున్న బట్టలతో నాతో వచ్చేయమని చెప్పడం నాకిష్టం లేదు. మీ అమ్మా నాన్నలు కొనిచ్చిన బట్టలు నగలు అన్నీ తీసి పెట్టేసి, అత్తయ్య ఇదిగో ఇది కట్టుకొని రా తల్లి. తీసుకో, నీకే. ఇద్దరు మధ్య పగ వదిలేసి వచ్చారనుకొని హైగారు ఆవిడతో మాట్లాడమన్నాను.
కానీ ఈవిడ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చిందని కొంచెం కూడా ఊహించలేదు. ఉత్తరా ప్లీజ్ తప్పు చేయకు ఉత్తరా. శక్తి ఉత్తరా, శక్తి ఉత్తరా. నేనింతకు ముందు చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. ఇది నీకు మాత్రమే కాదు, ఇక్కడున్న అందరికీ చెప్తున్నాను. నేనిప్పటికే జీవచ్చెవలాగే బతుకుతున్నాను. నేను వీళ్లతో వెళ్లకుండా ఎవరైనా ఆపారంటే నేను చచ్చిపోతాను. నేను చావాలనుకుంటే నన్ను ఆపండి. ఉంటుంది ఉత్తర వచ్చే లోపల మీరు వెళ్ళిపోండమ్మా. తను ఏమీ తెలియని పిల్ల. నేను ఎంత వివరంగా చెప్పినా చివరి వరకు తనకి మంచి చెడు తెలియడం లేదు. తన పరిస్థితి ఏం బాగాలేదు. ఇలాంటి టైంలో కావాలని జయరాంని గుర్తు చేస్తున్నారే పాపం అమ్మా తను. ఇలా చూడండి, ప్రాణాలతో లేని మీ కొడుకు కోసం ఇక్కడున్న వాళ్ళందరి ప్రాణాలు తీస్తూ ఉత్తర్ని తీసుకువెళ్తానంటున్నారే, ఇది ఏ విధంగా న్యాయం? మరి ఈ కుటుంబం పిల్లని నా కొడుకు ఇష్టపడ్డాడన్న ఒకే కారణంగా పథకం వేసి వాణ్ణి చంపారే, దానికేం సమాధానం చెప్తారు? అక్కడే మీరు తప్పు చేస్తున్నారు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ ఇంటి పిల్ల మీ ఇంటి అబ్బాయిని లవ్ చేస్తున్న విషయం నాకు తప్ప ఇంకెవరికి నిశ్చితార్థం వరకు తెలియదు. ఈ విషయాన్ని పాత పగతో ముడివేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారే, మీ అబ్బాయి చావుకి ఎవరు కారణం అనేది తప్పకుండా ఏదో ఒక రోజు మీకు తెలియకుండా పోదు. అంతవరకు ఉత్తర్ని ఇక్కడే వదిలేసి పొండి, మీకు దండం పెడతాను.